రేపే ఆదివారం, అందులోనూ గురు పౌర్ణమి కూడా. రేపు ఆదివారం పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు, జన్మజన్మల దరిద్రాలు తొలగిపోయి 7 పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మీ జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది, సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. అలాగే మన జీవితంలో అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. స్నానం అనేది మనకు ఎంతో శక్తివంతమైనది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం స్నానానికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. స్నానం చేసే నీరు పంచభూతాలలో ఒకటి. అయితే చాలామంది స్నానం చేసే నీరు అనేది అపవిత్రం అవుతుంది అని చెప్పి అంటారు. అంటే కొన్ని సమయాలలో కొన్ని మంచి చెడు అంటూ ముట్టు అవి తగిలినప్పుడు ఆ నీరు అనేది అపవిత్రం అయింది అంటారు. కానీ అది అసాధ్యం. నీరు అనేది ఎప్పటికీ కూడా అపవిత్రం కాదు. నీరు ఎప్పటికీ పవిత్రమైనదే. అపవిత్రాన్ని కడిగివేసి పాపాలను దోషాలను తుడిచిపెట్టి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపచేసేదే నీరు. అయితే రేపు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి. సాధారణంగా పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. అందులోనూ ఆదివారంతో బోనాల పండగ పౌర్ణమి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే మీకు ఉండే దిష్టి దోషాలను, నరదిష్టి, అలాగే చెడు కన్ను దుష్ప్రభావాలను మొత్తాన్ని తీసివేస్తుంది. నరదిష్టి అనేది ఎంత భయంకరమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. ఆ దిష్టి దోషాలు, నరదిష్టి అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలం అంటే సంధ్యా సమయంలో చంద్రుడి దర్శనం జరిగిన తరువాత ఆ సమయంలో మల్లెపూలను ఇంటి గుమ్మానికి కట్టాలి. అదేవిధంగా గుమ్మానికి ఎడమవైపున దీపాన్ని వెలిగించాలి. ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజించిన, వ్యాస మహర్షిని పూజించిన పిల్లలకి బుద్ధి, బలం, జ్ఞానం అనేది అధికంగా పెరుగుతుంది. తద్వారా సంపద పెరుగుతుంది అని మనకు పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే ఈ గురు పౌర్ణమి రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితం ఉంటుంది. పేదవారికి కనీసం ఒక్కరికైనా సరే కడుపు నిండా అన్నం పెడితే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని దానాలలో కల్లా అన్నదానం అనేది ఎంతో పుణ్యం, చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున చంద్రుడిని దర్శించుకొని చంద్ర పూజలు చేయాలి. అంటే మన చంద్రకిరణాలు తగిలే సమయంలో ఆ కిరణాలు పడే విధంగా ఒక గ్లాసు పాలను పెట్టి ఆ పాలను తాగితే గనక ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలన్నీ తొలగిపోతాయి. పాలకి అమృతం వంటి అద్భుత శక్తి కూడా వస్తుంది. పౌర్ణమి రోజుల్లో ఇంటికి దిష్టిని తీస్తే ఇంటికి తగిలినటువంటి దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. అలానే పౌర్ణమి రోజుల్లో ఇంటి గుమ్మం పక్కన ఇవి కాలిస్తే కనుక నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. అవేమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలామంది కూడా ఎంతో కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎలాంటి సంపద అనేది నిలవదు. ఎంతో కష్టపడి ఎంత సంపాదించినా సరే నెల తిరిగేసరికే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అలా చాలామంది కూడా ఆర్థిక కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అసలు ఇలా ఆర్థిక కష్టాలు రావటానికి కారణం ఏంటి? గ్రహాలు అనుకూలించకపోవటం, లేదా అధికంగా నరుల ఏడుపు ఉండటం, దిష్టి దోషాలు తగలటం అనేది అసలైనటువంటి కారణం. మరి ఆ దిష్టి దోషాలను, నరదిష్టిని ఎలా తొలగించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలామంది కూడా ఎంత కష్టపడి రేయిం పగళ్ళు సంపాదించినా కూడా ఎట్లా వచ్చినాయి అట్లాగే వెళ్ళిపోతూ ఉంటాయి. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నా కూడా వాళ్ళు వెనకమాల ఒక్క చిల్లిగవ్వను కూడా వెనకేసుకోలేక ఇంకా అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఇంట్లో లక్ష్మీదేవి నిలవటం లేదు? ఇంకా జనం చూసేవాళ్ళు వీళ్ళు అలా సంపాదిస్తున్నారు, వీళ్ళ దగ్గర అన్నున్నాయి ఇన్నున్నాయి అని మళ్ళీ మంది ఏడుపులు. అవన్నీ పోవాలి అంటే
అలాంటి నరదిష్టిని ఎలా తొలగించుకోవాలి అనంటే ఇలా పౌర్ణమి రోజుల్లో గుమ్మం బయట ఇది ఒక్కటి కాలిస్తే చాలు. అదేమిటి అంటే ముందుగా ఒక మట్టి ప్రమిదలో కానీ లేక ఒక ఇత్తడి గిన్నెను కానీ తీసుకోండి. అందులో 5 లవంగాలు 5 యాలకులు వేయండి. అంతేకాదు అందులో గుప్పెడు రాళ్ల ఉప్పును కూడా పోయండి. అందులో కొద్దిగా పచ్చకర్పూరం, అలానే ఒక బిర్యానీ ఆకును, అలానే నల్లటి 5 మిరియాలను వేయండి. నల్లగా ఉన్న మిరియాలను వేయాలి, తెల్ల మిరియాలను వేయకూడదు, గుర్తుంచుకోండి. అలా ఇవన్నీ కూడా అందులో వేసి 5-6 కర్పూరం బిళ్ళను వేయండి. అలా వేసేసి వాటిని ఇంటి గుమ్మం బయట వెలిగించండి. ఇలా వెలిగించటం వల్ల మీకు ఖచ్చితంగా తగిలినటువంటి దిష్టి అనేది తొలగిపోతుంది. దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు. మీ సంపాదన అనేది అమాంతం పెరుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవటానికి ఇలా చేయటం అనేది బాగా అనుకూలిస్తుంది. కాబట్టి రేపు మర్చిపోకుండా నేను చెప్పిన విధంగా గుమ్మం బయట ఇవి వేసి కాల్చండి. అలా కాలిస్తే దిష్టి దోషాలు, నరదిష్టులు, ఏడుపులు, చీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే రేపు ఎంతో శక్తివంతమైనటువంటి గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవటం వలన జన్మజన్మల దరిద్రాలు, పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయో, 7 పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానానికి విశేషమైనటువంటి స్థానం ఉంది. స్నానం అనేది ఉదయం వేళనే ఆచరించాలి. ముఖ్యంగా పౌర్ణమి తిథుల్లో తప్పకుండా ఉదయం వేళనే స్నానం ఆచరించాలి. మధ్యాహ్నం సమయంలో స్నానం చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును, చిటికెడు పసుపును వేసి ఇల్లును శుభ్రంగా తుడచాలి. ఇంటి బయట శుభ్రం చేసి తప్పకుండా అందమైన ముగ్గులను పెట్టాలి. అలా పెట్టిన తరువాత పూజ గదిని శుభ్రం చేయాలి. అంటే ముందుగా స్నానం ఆచరించి ఇవన్నీ చేయాలి. అలాగే తలస్నానం ఆచరించాలి, మామూలు స్నానం కాదు. తలస్నానం ఆచరించి ఇవన్నీ కూడా చేయాలి. లేకపోతే పూజ అనేది సంపూర్ణం కాదు. అస్సలు స్నానం అనేది చేయకుండా పూజ అనేది కూడా ఎవ్వరూ చేయరు. అందులోనూ తలస్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. తలస్నానం ఆచరించిన తరువాత మాత్రమే పూజను చేస్తూ దీపారాధన వెలిగిస్తూ ఉంటాము. అలా శుచిగా శుభ్రంగా ఉండి మనం పూజలు చేస్తే ఆ పూజకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అంటే స్నానం చేయకుండా మనం పూజలు చేయలేము. శుచి శుభ్రత లేని చోట దైవశక్తి కూడా ఉండదు. స్నానం అనేది చాలా పవిత్రమైనది. చాలామంది స్నానాన్ని మిట్ట మధ్యాహ్నం చేస్తూ ఉంటారు. అలా చేసేటటువంటి స్నానం అపరిశుభ్రమైనది, అలాగే అశుభకరం. స్నానం ఎప్పుడైనా ఉదయం 10 గంటల లోపే ముగించుకోవాలి. అయితే స్నానం చేసే నీటిలో రేపు పౌర్ణమి రోజు ఏది వేసుకోవాలంటే గనుక ముందుగా గుప్పెడు రాళ్ల ఉప్పును వేసుకోవాలి. రాళ్ల ఉప్పు అనేది మన శరీరం మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఇంకా ఒళ్ళు నొప్పులు, చాలామంది కూడా ఒళ్ళు నొప్పులతో, దిష్టి దోషాలు అవి ఉండటం వలన ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఉప్పు వేసినటువంటి నీటితో స్నానం చేయటం వలన ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు, పొక్కులు ఇలాంటివి మొత్తం తగ్గిపోతాయి. దిష్టి దోషాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఎందుకంటే మనకి ఉప్పు అనేది సముద్రం నుంచి లభిస్తుంది. అలాంటి ఉప్పును గనక స్నానం చేసే నీటిలో ఈ పౌర్ణమి రోజున వేసుకొని చేయటం వలన దరిద్రాన్ని పోగొట్టి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. రాళ్ల ఉప్పు లేకపోతే దీన్ని దొడ్డు ఉప్పు అని కూడా అంటారు. ఖచ్చితంగా దీన్ని వెయ్యాలి. అలాగే అందులో చిటికెడు పచ్చకర్పూరము, చిటికెడు పసుపును వేసి ఓం నమో నారాయణాయ నమః అని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత ఉతికినటువంటి శుభ్రమైన దుస్తులను ధరించాలి. చినిగినవి పొరపాటును కూడా వేసుకోకూడదు. తెల్లని బట్టలు కానీ లేదా క్రీమ్ కలర్ బట్టలు కానీ పసుపు బట్టలు కానీ వేసుకోవాలి. చంద్రుడు అనుగ్రహము చాలా వరకు మనకు లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మంచి ఆరోగ్యం వస్తుంది. అలాగే మన జాతకంలో ఉన్నటువంటి రకరకాల దోషాలు, గ్రహాలు అనుకూలత అనేది లేకపోవటము ఇలాంటివి మొత్తం పోతాయి. మనకు ఐశ్వర్యం లభిస్తుంది. కటిక దరిద్రుడు కూడా కుబేరుడుగా ఎదిగిపోతాడు. మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి ఆరోగ్య ఐశ్వర్యాలతో మన కుటుంబము, మనము అందరం కూడా చాలా సంతోషంగా ఉంటాము. కాబట్టి రేపు మర్చిపోకుండా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.